తేజస్విని గురువుగారు, గోపకాంతలు తనతో ప్రవర్తించిన తీరు తర్వాత పరమాత్మ వాళ్ళకి ఏ విధంగా ముక్తి లభిస్తుంది, వాళ్ళకి ఎటువంటి పాపకర్మలు అంటకుండా పరమాత్ముడు ఏం చేశాడు, అది కొంచెం మాకు వివరిస్తే బాగుండు అని అడిగింది. అమ్మా, ఇక్కడ వివరించడానికి ఏమీ లేదు. సీతామాత లంకలో నుండి వచ్చాక శ్రీరామచంద్రుడు రావణాసురుడు సంహరించి శ్రీరాముడు వెంటనే ఆమెను పరిగ్రహించలేదు. ఎందుకు పరిగ్రహించలేదు అని తెలుదా? తన భార్య మహాసాధ్వి అని. లంకలో ఉండి రావణాసురుడు అనేక వ్యామోహాలు కల్పించి రకరకాల మాయలు చేసినా కూడా ఆమె ఎటువంటి పరిస్థితులు చెలించలేదు. కళ్ళతో కళ్ళు ఎర్ర చేసి చూసింది. కూడా పోతావు నా యొక్క భర్త చేతులు రాముడి చేతులు అంటుందే కానీ ఏ విధంగా చలించలేదు. ఐశ్వర్యాలు చూపించాడు, మహాభోగభాగ్యాలు చూపించాడు, ఏమేమో చూపించాడు, చలించలేదు ఆమె. మరి అంతటి మహాపతివ్రత సాధ్వి శిరోమణిని శ్రీరామచంద్రుడు ఎందుకు నిరాకరిస్తున్నాడు? అక్కడ ఏం కోరాడు అంటే, లోకంలో అనేక మంది అనేక విధాలుగా ఉంటారు. పరాప్రదేశంలో ఉన్న స్త్రీ ఒక రాత్రి బయటపై వచ్చినాక వెంటనే అందరూ అనుమానిస్తారు. ఇది లోక సహజం. ఎందుకంటే మానవుల్లో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రవృత్తి. ఒక స్త్రీ ఏ అవసరమో ఏదో పని ఎక్కడో బయట ఉండి ఒక రాత్రి ఆగిపోవాల్సి వచ్చింది. మరో తెల్లారితో వస్తే వెంటనే ఆ భర్త ఎక్కడ తిరిగి వచ్చావు, ఎవరితో ఎక్కడ ఏం చేసి రకరకాల అనుమానాలతో వేధిస్తాడు. ఇది సహజమైనటువంటి ఆలోచన, మానవ ప్రవృత్తి. కనుక 1 సంవత్సరం రావణాసురుడు వనవాసంలో ఉన్నటువంటి స్త్రీ వస్తే మానవ లోకం ఏమనుకుంటుంది? కనుక ఆ కాలంలో ధర్మాన్ని అనుసరించి నీవు అగ్ని పునీతవు కా అంటాడు. అది అందరికీ అధర్మం అనిపిస్తుంది. అందరూ బాధపడతారు, అందరూ ఏడుస్తారు. కానీ రాముడు ఒప్పుకోడు. ఎందుకు? ఆయన ధర్మదీక్షాపరుడు. సత్యం లోకానికి తెలియాలి. సత్యం లోకానికి తెలియాలి కాబట్టి సీతను అగ్ని ప్రవేశం చేయమన్నాడు. అగ్ని ప్రవేశం చేసి ఏమైంది? ఆమె పవిత్రత అయిపోయింది, పరమ పావని అయిపోయింది. ఎందుకు? అగ్ని ఏం చేయలేదు. ఆమె ఏం చేయలేదంటే అర్థమేమి? పవిత్రమైనటువంటి ఒక మెరుగు బంగారంబు 24 క్యారెట్ల బంగారు కంటే కూడా ఇంకా పవిత్రమైన బంగారు, వజ్రాలు, మణులు ఇవన్నీ నిండినా కూడా అన్ని పోతాయి, కాలిపై బూతులేస్తే. కానీ ఆమె అలా రావడానికి కారణం ఆమెలో ఉన్నటువంటి పతిభక్తి, తదేకానువృత్తి. ఒకే భర్త తప్పితే నాకు వేరే ప్రపంచమే వద్దు అని కూర్చునింది. కాబట్టి ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నకు జవాబు ఏమిరా అంటే, గోపకాంతలకు ఆయన ఏం చెప్తాడంటే, సఖీమణులారా, లేదా ఇంకా వేరే సంభవిస్తాడు, గోపకాంతల్లారా, గోపికామణులారా, మీకు ధర్మం తెలుసు, కొంత తెలుసు, పూర్తి ధర్మం తెలియదు. కానీ మీరు ఏ ధర్మం కోసం తప్పిస్తున్నారో దాన్ని నేను చెప్తాను అని చెప్తే ఏం చెప్తాడంటే, రాక్షసులు, దుర్మార్గులు అటువంటి వాళ్ళు నన్ను చిన్న వయసు నుంచి సంపాదన చూశారు. అయితే వాళ్ళని నేను చంపేశాను. చంపాక నా పాదాలు తగిలి వాళ్ళు పుణ్యగతులు పోయారు. పాదాలు తాకి నా పాదాలు తగిలి పుణ్యగతులకు పోయారు. మీరు నా శరీరం అంతా తాకుతున్నారు అంటే మీరు అగ్ని పునీతులు అవుతున్నారు. ఈ యొక్క దివ్యమైన దేహము, పరమాత్మ దేహము, పరమేశ్వరుడి దేహంలో నేనున్నాను కనుక మీరు నన్ను తాకారు కనుక పునీతులైపోయారు. మీకు పుణ్యగతులు సంభవిస్తుంది, మీకు పాపకర్మలు అంటుకోవు, మీకు పుణ్యలోకాలే వస్తాయి. ఏ విధంగా అగ్ని పునీత సీత అయ్యిందో ఆ విధంగా మీరు కూడా సర్వపునీతులు అవుతున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ వాళ్లకు చెప్పాడు. కనుకనే వాళ్ళు ధైర్యంతో